హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మొన్న నేను చర్చ్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళాను కదా, అవన్నీ అంత త్వరగా మార్నింగ్ టైంలోనే అన్ని వంటలు అంత త్వరగా ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. అవన్నీ అంత త్వరగా అయిపోవడం కోసం నేను ముందు రోజు ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నానో కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ముందుగా మనం ఏం వంటలు చేయాలో అని తెలుసుకొని ఉంటే మనకి కొన్ని పనులు అనేవి ముందు రోజు చేసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పని అనేది త్వరగా అయిపోతుంది. ముందు ప్రిపరేషన్ ఉంటే ఎన్ని పనులైనా సరే, ఎంత వంట అయినా, ఎన్ని రకాల వంటలైనా సరే ఈజీగా త్వరగా అనుకున్న టైంకి చేసేసుకోవచ్చు. ఆ రోజు నేను అక్కడికి చర్చ్కి వెళ్ళే ముందు రోజు ఈవినింగ్ నేను ఇక్కడ గోంగూర చికెన్ ఇవన్నీ తెప్పించి పెట్టుకున్నాను. నేను చికెన్ బిర్యానీ, అలాగే గోంగూర చికెన్ కర్రీ, పెరుగు చట్నీ చేయాలనుకున్నాను కాబట్టి కావాల్సినవన్నీ ముందు రోజు ఈవినింగే తెప్పించేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ టైంలో చికెన్ అంత ఎర్లీగా కూడా త్వరగా దొరకదు. అలాగే దొరికినా కూడా ఒకవేళ మనం మ్యారినేట్ అయి చేసి పెట్టుకోవడానికి కూడా టైం సరిపోదు. కాబట్టి నేను ఆ ముందు రోజు ఈవినింగే చికెన్ అలాగే గోంగూర తెచ్చి పెట్టేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా ఆకులు పెట్టుకోవడం, ఇవి కూడా అలా ముందు రోజు సాయంత్రమే చేసి పెట్టేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లోనే ఉంది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టినవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం పని తగ్గిందనమాట. ఇక్కడ నేను గోంగూరని పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఆనియన్స్, టమాటా కట్ చేసి వేసి కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఆ గోంగూర అనేది ఉడికేలోపు నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి రేపు బిర్యానీల కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని ఈ ఆనియన్స్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ ఆనియన్స్ని కూడా ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈలోపు గోంగూర అనేది ఉడికిపోయింది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకుంటే రేపు మనకి కొంచెం పని తగ్గుతుంది, మన పని త్వరగా అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. అలాగే గోంగూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరని ఈ ఉడికిపోయిన గోంగూరలో కొంచెం సాల్ట్ వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. రేపు ఇంకా చికెన్ కర్రీ వండేసేసుకొని ఈ గోంగూర అనేది అందులో కలుపుకుంటే సరిపోతుంది. నేను గోంగూరని రుబ్బుకొని ఇదే గిన్నెలో ఉంచేసాను, వేరే గిన్నెలోకి మార్చలేదు. ఈ కుక్కర్లోనే పెట్టి మూత పెట్టేశాను. రేపు కర్రీ వండుకున్నప్పుడు అందులో ఇది కలిపేసుకుంటే సరిపోతుంది కదా అని ఇలాగే రుబ్బేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. కర్రీ వండుకోవడం కోసం కొద్దిగా చికెన్ తీసేసి పక్కన వేరే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది బిర్యానీ కోసం అని, ఈ గిన్నెలో చికెన్ బిర్యానీ కోసం అనమాట. దీన్ని నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా చెక్ చేయండి. నేను లింక్స్ ఇస్తాను, లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో కూడా వేస్తాను, చూడండి. చాలా రకాల చికెన్ బిర్యానీలు చేసి పెట్టాను మన ఛానల్లో. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఎగ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ నేనైతే మ్యారినేట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆ పెద్ద బౌల్లో కలుపుకోవడానికి వీలుగా ఉండదని అందులో మ్యారినేట్ చేసుకున్నాను. తర్వాత తీసి వేరే బౌల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో సరిపోదు కదని వేరే చిన్న గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మ్యారినేటింగ్ కూడా అయిపోయిన తర్వాత నేను సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లియర్ చేసుకున్నాను. రేపటికి కావాల్సిన గిన్నెలు కూడా కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 5కి లేచాను అనమాట.
లేచిన వెంటనే ముందు నేను చేసిన పని ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, అలాగే కర్రీ వండుకోవడానికి పెట్టుకున్న చికెన్ని తీసి బయట పెట్టాను. ఆ తర్వాత నేను బియ్యం కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి బియ్యం నానాలి కదా కొంచెం సేపు, ఒక అరగంట సేపు అయినా. వెంటనే బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. బియ్యం కడిగి పక్కన పెట్టిన తర్వాత ముందుగా నేను చికెన్ కర్రీ వండేసుకుంటున్నాను. లోపు ఈ బియ్యం అయి నానతాయి కదా అని ముందుగా చికెన్ కర్రీని ఇక్కడ వండేసుకుంటున్నాను. చికెన్ కర్రీ అనేది వండుకోవడం అయిపోయిన తర్వాత, చికెన్ కర్రీ వండేసిన తర్వాత రాత్రి మనం గోంగూర అనేది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇందులో కలిపేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పెరుగు చట్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే నేను యాడ్ చేయలేదు. పెరుగు చట్నీ మీకు తెలుసు కదా అందరికీ ఉంది. పెరుగులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ అది తురిమేసుకుంటే పెరుగు అయిపోతుంది కదా, అది కూడా కలిపేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈ చికెన్ కర్రీ కూడా గోంగూర కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ బిర్యానీ కోసం ఒక పక్కన గిన్నెలో చికెన్ని ఉడికించేసుకుంటున్నాను. అలాగే ఇంకో పక్కన రైస్ అనేది కుక్ చేసేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నేను రాత్రే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా కడుక్కొని సన్నగా తరిమి పక్కన పెట్టేసేసుకొని బిర్యానీ అనేది కూడా చేసేసుకున్నాను. ఈ బిర్యానీ అవి ఉడికేలోపు ఇప్పుడు మనం వంట చేస్తే కొన్ని గిన్నెలు పడతాయి కదా, అవన్నీ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వంట అంతా కూడా నాకు ఆల్మోస్ట్ 7కి అయిపోయింది. 7 లోపే అయిపోయింది, త్వరగా అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇదిగోండి ఇక్కడ ఉడుకుతూ ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ ఫుల్ వీడియో అనేది నేను తీయలేదు, ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మన ఛానల్లోకి వెళ్ళి సంధ్య కుకింగ్ అండ్ వ్లాగ్స్ చికెన్ దమ్ బిర్యానీ అని కొడితే వచ్చేస్తుందన్నమాట, చూసేయండి. నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ వంటలన్నీ అయిపోయినాయి కదా, వాటిని బాక్స్లోకి సర్దుకుంటున్నాను. చూసారు కదా బిర్యానీ అనేది ఎంత బాగా వచ్చిందో. నైటే మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల అసలు చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్ టేస్ట్గా జ్యూసీగా చాలా బాగుంది. చికెన్ పీస్ అనేది నాకైతే చాలా నచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా కొంచెం రైస్ని పైకి కిందికి కదుపుతున్నాను, పీసులన్నీ కిందికి వెళ్ళిపోతాయి కదా, అందుకని ఇలా తీస్తున్నాను అనమాట. వీటిని ఇప్పుడు పక్కనే ఉన్న బాక్స్లు ఉన్నాయి కదా, ఆ బాక్స్లన్నిటిలో సర్ది పెట్టేసేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలా మనం ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎన్ని పనులైనా త్వరగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.